క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో గుర్తింపు. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనములో యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. దేవుడైన యేసు యోహాను 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 1వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనములో నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు. అదేమిటంటే, జ్ఞానము మరియు తెలివి యొక్క అన్ని సంపదలు ఎవరిలో దాగి ఉన్నాయో అతను జ్ఞానములో ఎలా అభివృద్ధి చెందాడు? దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనెను. యేసు దేవుడిగా శాశ్వత ఆత్మగా ఉనికిలో ఉన్నాడు. ఆయన యేసుగా భూమిపైకి వచ్చినప్పుడు ఆయన పుట్టుకతోనే ప్రభువుగా ఉన్నాడు. అయితే అది ఆయన ఆత్మలో ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ప్రాముఖ్యమైన విషయము, ఆయన ఆత్మ జ్ఞానములో పెరగవలసిన అవసరం లేదు, కానీ ఆయన భౌతిక శరీరమే జ్ఞానములో వృద్ధి చెందింది అని మనం గ్రహించాలి. ప్రభువు వేరే విధంగా చేయగలిగేవాడు, కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. యేసు మనలాగే భౌతిక శరీరంలో ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఎదగాలి మరియు నేర్చుకోవాలి. మనము ఆయనలాగే మారగలిగేలా ఆయన మనలాగే అయ్యాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఇదే గొప్ప మార్పిడి. ఆయన మన దోషములన్నిటినీ భరించి మన కొరకు కనికరము గల ప్రధాన యాజకుడు అగునట్లు ఆయన మనవలే అయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనాలు మనం ధ్యానిస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. 14వ వచనంలో ఏమంటున్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యను. 16వ వచనములో, ఏలనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. 17వ వచనంలో, కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఒక విషయాన్ని అన్ని వేళలా గుర్తుంచుకోండి. క్రైస్తవ్యము మారిన జీవితాన్ని కాదు, మార్పిడి జీవితాన్ని ఉత్పత్తి చేస్తుంది. క్రీస్తు మనల్ని సంస్కరించడు, కానీ మనతో తన ఐక్యత ద్వారా మనల్ని రూపాంతరం చెందిస్తాడు. నిత్య క్రీస్తు వచ్చి ఒక శిశువు శరీరములో నివసించి తన దైవత్వమునంతటిని నిలుపుకున్నట్లే
ఇప్పుడు ఆయన మన శరీరాల్లో నూతన జన్మ ద్వారా తన మహిమ మరియు శక్తితో నివసిస్తాడు. ఇప్పుడు మనము చేయవలసింది యేసులాగే మనము క్రీస్తులో ఏమై ఉన్నామో మన జ్ఞానములో మరియు మన అవగాహనలో వృద్ధి చెందాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.